నమస్తే. SR7 టీవీ న్యూస్ కి స్వాగతం. ఏళ్లు గడుస్తున్న తీరని భూ సమస్య. గోండ్వానా సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి పత్రం. ములుగు జిల్లా వెంకటాపురం మండలం బెస్తగూడెం పంచాయతీ పరిధిలో గల కొమరంభీం కాలనీ ఆదివాసీ గ్రామస్తులు ఏటూరు నాగరం ఐటీడీఏ ప్రజా దర్బార్ కార్యక్రమంలో గోండ్వానా సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలో ములుగు జిల్లా కలెక్టర్ దివాకర్ IAS కి భూ సమస్యలతో కూడిన వినతి పత్రం అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా గోండ్వానా సంక్షేమ పరిషత్ రాష్ట్ర కార్యదర్శి పూనం సాయి దొర మాట్లాడుతూ కొమరంభీం కాలనీ నివాసులు ఏళ్ల తరబడి భూమిని సాగు చేసుకున్నప్పటికీ ఫారెస్ట్ అధికారులు గ్రామస్తులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని, గతంలో ఈ భూమిపై గిరిజన నేతలు ఎన్నో సమస్యలకు గురి చేసినా కానీ ఎదుర్కొని ఆ భూమిని సాగు చేసుకునేవాళ్ల. కానీ ఇప్పుడు ఫారెస్ట్ అధికారులు కూడా మా భూమి అంటూ చెప్పడం విడ్డూరంగా ఉందని, వాడగూడెం సర్వే నెంబర్ 27లో దాదాపు 140 ఎకరాలు గిరిజనేతల చేతిలో రెవెన్యూ భూమి ఉన్నప్పటికీ ఆ భూమిని రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకోకపోవడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎక్కడైనా సంబంధిత అధికారులు కొమరం కాలనీ ఆదివాసులకు పోడు పట్టాలు ఇవ్వాలని పూనం సాయి దొర డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కొమరంభీం గ్రామస్తులు, గోండ్వానా సంక్షేమ పరిషత్ ములుగు జిల్లా అధ్యక్షులు పూనం ప్రతాప్, తుడుందెబ్బ మండల అధ్యక్షులు చెంటి దొర తదితరులు పాల్గొన్నారు. రిపోర్టింగ్ బై SR7 టీవీ న్యూస్ రిపోర్టర్ తుర్స చెంటి. పేరు పూనం సాయి దొర, గోండ్వానా సంక్షేమ పరిషత్ రాష్ట్ర కార్యదర్శి. ములుగు జిల్లా వెంకటాపురం మండలం బెస్తగూడెం గ్రామ పంచాయతీ పరిధిలో ఆదివాసీ కొమరంభీం కాలనీకి చెందిన ఆదివాసీలు గత 20 సంవత్సరాల నుండి పోడు కొట్టుకొని వ్యవసాయం చేస్తున్న భూమిని అప్పుడు గతంలో ఇది రెవెన్యూ ల్యాండ్ అని బోర్డు పెట్టడం జరిగింది. ఆ ప్రభుత్వ భూమి అని బోర్డు పెట్టి తర్వాత కూడా ఆదివాసీలు సాగులో ఉన్నప్పటికీ రెవెన్యూ అధికారులు 145 సెక్షన్ పెట్టడం జరిగింది. అయినప్పటికీ కూడా ఆదివాసీ కొమరంభీం కాలనీ ఆదివాసీలు సాగులోనే ఉన్నారు. ఆ పంటని కూడా నాశనం చేసినారు. అనంతరం ఫారెస్ట్ అధికారులు కూడా వచ్చి ఈ భూమి మాదంటూ ఆదివాసీలని చిత్రహింసలకి గురి చేస్తూ ఆదివాసీ మనోభావాలు దెబ్బతింటున్నాయి. కావున ఇది భారత రాజ్యాంగంలో 5-6 షెడ్యూల్ ప్రకారంగా ఆదివాసీలకి సర్వ హక్కులు ఉన్నప్పటికీ కూడా ఎందుకు ఆదివాసీలని ఉసురు పోసుకుంటారని ఈ సందర్భంగా నేను అడుగుతున్నా. ఇది 5th షెడ్యూల్ ఏరియాలో ఆదివాసీల భూమిపై, నీటిపై సర్వ హక్కులు ఉన్నప్పటికీ కూడా ఈ ఏజెన్సీ ప్రాంతంలో ఎందుకు అమలు చేయడం లేదని నేను ఉన్నత అధికారులను డిమాండ్ చేస్తున్నా. 20 సంవత్సరాల నుండి జిల్లా ఉన్నత అధికారులకు ఆదివాసీల గోడుని వినిపించుకున్నప్పటికి కూడా వారు కూడా కనీసం కనుకరించే పరిస్థితి షెడ్యూల్ ఏరియాలో లేదు. కాబట్టి ఎన్నో సందర్భంలో తహసీల్దార్ కార్యాలయంగా ఉద్యమ బాట పట్టి దీక్షలు, రిలే నిరాదీక్షలు చేపట్టడం జరిగింది. 170 పార్లమెంటు చట్టాలను కూడా ఈ అధికారులు గౌరవించలేకపోతున్నారు. ఎందుకంటే గిరిజన నేతలతోని ఈ ఉన్నత అధికారులు కూడా ఎందుకు ఈ చట్టం ఉన్నది ఆదివాసీ భారత రాజ్యాంగంలో 5th షెడ్యూల్ ప్రకారంగా ఆదివాసీలు 20 సంవత్సరాలు సాగు చేస్తున్న భూమిపై గిరిజన నేతలతో కుమ్మక్కై ఆదివాసీల మీద దాడులు చేయడం కూడా ఇది ఎంతవరకు సమంజసం అని ఈ సందర్భంగా అంటున్నా. ఈరోజు కూడా ములుగు జిల్లా కలెక్టర్ గారికి కూడా ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఈ భూమిలో ఎవరు సాగులో ఉన్నారు ఏంటని తమరు విచారణ చేయాలని కలెక్టర్ గారిని కోరటం జరిగింది. ఆదివాసీలకి గంక హక్కు పత్రాలు ఇవ్వకపోతే మే 1వ వారం నుండి ఫారెస్ట్ కార్యాలయం వెంకటాపురం కార్యాలయం ఎదురుగా రిలే దీక్షలు కొనసాగుతాయి. దీనికి ఆదివాసీ సంఘ నాయకులు కూడా అందరూ కూడా మద్దతు తెలపాలని ఈ సందర్భంగా కోరటం జరిగింది. దయచేసి పెసా చట్టాన్ని గిరిజన నేతల చేతిలో పెట్టకూడదని ఈ సందర్భంగా కోరాం. ఏజెన్సీ ప్రాంతం